లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఆలోచనలు మార్చాలి. మనలో ఏవైతే భావాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటి మీదే ఆధారపడి ఉంటుందన్నమాట లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. ముందు ఏం కావాలి మనకి? క్లారిటీ కావాలి. అసలు మనకి ఏం కావాలనేది మనకి స్పష్టత కావాలి, తెలియాలి. మనకి ఏమేం గోల్స్ ఉన్నాయి అనేది మనకు తెలుసుకోవాలి. చాలా మందికి 90% క్లారిటీ లేకే ఏం సాధించలేరు అనమాట. నాకేం కావాలో నాకే అర్థం కావట్లేదు అని అనుకుంటారు. నాకు అంతా ఉన్నాయి, నాకేం అక్కర్లేదు అని అడగరు. అసలు అసలు ఏం వాళ్ళకి తెలియదు అనమాట. ముందు ఏం పెట్టుకోవాలో ఏం చేయాలో కూడా తెలియదు. సో మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో ముందు మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. మీకేం కావాలనుకుంటున్నారు దాన్ని ఆలోచించాలి. థింక్, ఫీల్ అవ్వాలన్నమాట. మనం ఆల్రెడీ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఫీలింగ్ మనకి ఇంపార్టెంట్. ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఆ ఫీలింగ్ ని మేము తీసుకురావాలి. బిలీవ్ చేయాలి, యూనివర్స్ ని నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతారో మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి? క్లారిటీ ఉండాలి మనకి. తర్వాత బిలీఫ్, నమ్మకం ఉండాలి. ఇది నాకు సాధ్యమే, నేను దీన్ని ఎంత పెద్దదైనా కూడా నేను చేయగలను, నేను సాధించగలను, ఇది నా వల్ల కాదు అని అనుకుంటే నిజంగానే అవ్వదు. ఎస్, ఇది నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి విజువలైజేషన్. ఊహించుకోవాలి. ఊహించుకుంటే అయిపోద్దా అంటే అయిపోయింది, నిజంగానే అయిపోతుంది. ఈ 5 పాయింట్స్ కరెక్ట్ గా మీరు ఫాలో అయితే ఏదైనా మీరు మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు ఈజీగా. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్ల, దానికోసం మీరేం పరిగెత్తక్కర్లా. ఇవన్నీ చేయాలి. క్లారిటీ ఉండాలి, బిలీఫ్ ఉండాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో దాన్ని మీరు నమ్మాలి. నెక్స్ట్ విజువలైజేషన్ చేసుకోవాలి. మీ గోల్స్ ఇప్పటికే సాధిస్తే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఆనందాన్ని, గ్రాటిట్యూడ్ అనుభూతి చెందుతూ వాటికి ఆ కోరిక సాధిస్తే మీకు మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, లేకపోతే పిల్లల గురించి కావచ్చు, ఏదైనా కెరీర్ లో కావచ్చు, ఏదైనా ఆల్రెడీ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ ని మీరు గ్రాటిట్యూడ్ గా చెప్పుకుంటూ మీరు ఫీల్ అవ్వాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎమోషన్. ఊరినే అలా ఊహించుకొని మనం విజువలైజేషన్స్ చేసుకొని ఆ ఎమోషన్స్ లేకపోతే మనకి రిజల్ట్స్ కనపడవు. ప్రతి స్టెప్ కూడా మనకి మ్యాటర్ అనమాట. ప్రతి స్టెప్ మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్ని స్టెప్స్ ఫాలో అయితేనే మనం కావాల్సింది మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం. పాజిటివ్ ఎమోషన్ తో మీరు మీ గోల్ పై ఫోకస్ చేయాలి. ఇవన్నీ చేసి ఊరినే విజువలైజ్ చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా, క్లారిటీ ఉంది, నమ్ముతున్నాను, అన్ని చేసుకుంటున్నాను, కానీ నేను యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, నాకేమి రిజల్ట్స్ రావు. దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలి కదా మనం కొంచెం. అప్పుడు యూనివర్స్ ఇంకా సపోర్ట్ చేస్తుంది మనకి. ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవాలి. ఆపర్చునిటీస్ ని వాటిల్ని మనం యాక్షన్ లోకి ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ జ్ఞానాన్ని మనం ప్రాక్టికల్ గా మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఇలా చేయగలం, అన్నీ వస్తాయి అనమాట. ఏం చేయాలి? మార్నింగ్ 5 minutes గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. డే మొత్తం కూడా పాజిటివ్ గా ఉండాలి. మన గోల్ పట్ల మనం ఏవైతే కోరికలు పెట్టుకున్నామో ఆ కోరిక ఫస్ట్ పెట్టుకునేటప్పుడు బాగానే పాజిటివ్ గానే పెట్టుకుంటారు. పెట్టుకొని నెక్స్ట్ థాట్ ఏమొస్తుంది? ఇది నాకు జరుగుతుందో లేదో, నాకు అవుతుందో లేదో, నాకు దానికి అర్హత ఉందో లేదో, నాకు ఇవి ఆల్రెడీ నేను చాలా ట్రై చేశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. హెల్త్ గురించి తీసుకోండి. నేను మా మెడిసిన్స్, ఎన్నో రకాల మెడిసిన్స్ వాడాను. హోమియోపతి, అలోపతి, ఆపతి, ఈపతి అన్నీ వాడాను. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఏ రిజల్ట్స్ లేదు. నేను ఎన్నో డైట్లు ఫాలో అయ్యాను, లేకపోతే నేను ఎన్నో ఎక్సర్సైజ్లు చేశాను, వాకింగ్లు చేశాను, ఎంతో కష్టపడ్డాను, కానీ నాకేం రావట్లేదు, జరగట్లేదు అనుకున్నారు అనుకోండి, నిజంగానే జరగదు. మీ మైండ్లో ఆ భావన ఉంది కదా, కాబట్టి ఏమీ రాదు. మీరు ఎన్ని రోజులు కూర్చొని సాధన చేసినా కూడా మీకు రిజల్ట్స్ కనపడవు. ఎందుకంటే డౌట్స్, ముందే చెప్పా కదా, డౌట్ ఈశ్వర్లు ఏమీ మేనిఫెస్ట్ చేసుకోలేరు. కాబట్టి మనం
పూర్తిగా పాజిటివ్గా ఉండాలి. నెక్స్ట్ ఈవినింగ్ ఏం చేయాలి? ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు నైట్ పడుకునే ముందు గ్రాటిట్యూడ్ రాసుకోవాలి. ప్రతిరోజు మీరు ఏవైతే పొందారో మినిమం ఒక 3 బ్లెస్సింగ్స్ కైనా మీరు గ్రాటిట్యూడ్ రాసుకోవాలి. నైట్ పడుకునే ముందు 5 మినిట్స్ విజువలైజేషన్ చేసుకోవాలి. మీరు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ సాధించేసినట్లుగా ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ అయిపోయింది అంతే, అంది వేలో ఉంది, వస్తుంది నాకు అని మీరు గట్టిగా నమ్మాలి. ఓకేనా? ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా అయిపోతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం ఆలోచించడం మాత్రమే కాదు. ఫోకస్, మైండ్ సెట్, గ్రాటిట్యూడ్, గోల్ సెట్టింగ్ ప్లస్ యాక్షన్ అవి మొత్తం చేస్తేనే మీ డ్రీమ్ లైఫ్, మీరు అనుకున్న లైఫ్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనా? ఉంది, దీన్ని క్లియర్ చేసుకోవాలి. ఆ క్లియర్ చేసుకునే ప్రాసెస్లే ఎప్పుడు 11 డేస్ ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటాం. విజువలైజేషన్స్, మెడిటేషన్స్ లో ఎలా క్లియర్ చేసుకుంటాం, చేస్తున్నావా లేదా? విజువలైజేషన్స్ లో అంత లో ఎమోషన్స్ అన్నిటినీ బయటికి యూనివర్స్ లోకి పంపించేస్తాం. ఇవంతా కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటది అనమాట. అందుకే రెగ్యులర్ గా అటెండ్ అవ్వాల్సిందే. మనం ఆ చేసినప్పుడు బాగానే ఉంటాం. మనం మంచి స్పిరిచువల్ క్లాసెస్ కి వెళ్తుంటాము, ఆఫ్లైన్ సెషన్స్ కి వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరు మనల్ని పొడిచేవాళ్ళు, గుచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా. కాబట్టి అక్కడ అంతా బాగానే ఉంటాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటది పరిస్థితి. కొన్ని రోజులు ఉంటది ఆ ఎనర్జీస్, తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఇదంతా ప్రాసెస్ డైలీ చేయాల్సిందే. డైలీ రాయటం, ఎమోషన్స్ ని క్లియర్ చేసుకోవటం, ప్రతిరోజు ఏ ఎమోషన్స్ వస్తున్నాయి, దేనికి వస్తుంది, ఇదంతా రూట్ కాజ్ ఎక్కడుంది, ఈ మూలం ఎక్కడుంది, దేనివల్ల నేను బాధపడుతున్నాను, ఆ బాధ వాళ్ళంటే నాకు వస్తుందా లేకపోతే నా లోపలే ఉందా అనేది మనం ఇంకా ఇంకా డెప్త్ గా వెళ్తా ఉంటాం అనమాట సబ్జెక్టు. నెక్స్ట్ అన్ని అరేంజ్ చేసుకోండి. నేను చెప్పాను కదా, లిస్ట్ అన్ని పెట్టా కదా, ఆ లిస్ట్ ఐటమ్స్ అన్ని తెచ్చుకోండి. మనం రేపటి నుంచి అన్ని స్టార్ట్ చేద్దాము. ఓకేనా? ఒక చిన్న మెడిటేషన్ ఉంది, మెడిటేషన్ చేద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ అన్నీ కూడా అంటే మీకే అర్థమైపోతుంది ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయి, ఆ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. మనకి తెలియదు కదా ఎమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో. ఆ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా మీకే అర్థమైపోతుంది. అన్ని ప్రింట్అవుట్లు అన్ని తీసి పెట్టుకోండి, అన్ని తెచ్చుకొని పెట్టుకోండి. సబ్జెక్టు రోజు కొంచెం అన్ని జరుగుతాయి. చక్రాస్ మెడిటేషన్స్ కానీ, వూంబ్ క్లీనింగ్ కానీ, ఇన్నర్ చైల్డ్ హీలింగ్స్ కానీ, యాన్సిస్టర్స్ హీలింగ్స్, ఎన్ఎల్పి గురించి, ఈఎఫ్టి గురించి, హోపోనొపోనో ప్రేయర్స్ అన్ని వన్ బై వన్ అన్ని వస్తూ ఉంటాయి. ఓకేనా? మేనిఫెస్టేషన్ ఏంటండి అరుణ గారు? అంటే ఏమి 21 రోజు అనేసరికి కష్టపడి 15 రోజుల వరకు లాగుతామండి. ఈ మీరు అన్నట్టు ఆ 15 అంటే డౌట్ రాదు కానీ తలుచుకోము. ఆ అవుతుందిలే, తగ్గిపోతూ ఉంటది అనమాట. అప్పటిదాకా 20 సార్లు 30 సార్లు అనుకున్నది 10 సార్లు 5 సార్లు ఒక 15 రోజులు అయ్యేటప్పటికి తగ్గిపోతుంది, లేదా ఇంకో కోరిక వచ్చేస్తుంది. ఇది తలుచుకుంటే పోయేది అనిపిస్తుంది అనమాట. అవునవును. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఏది ఉందో లైఫ్ లో దాన్ని పెట్టుకోండి. అందుకే అసలు ఇప్పుడు ఎమర్జెన్సీగా నాకు ఇది కావాలి అనే అనిపిస్తుంది కదా మీకు, అది తీసుకోండి. అది తీసుకొని మీరు చెయ్యండి. అది అయిపోయిన తర్వాత ఇంకోటి. అంటే మీ ఎనర్జీస్ ను బాగా పెంచుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఎట్ ఏ టైం మీరు 2, 3 అయినా చేయొచ్చు.
ఫస్ట్ ఒకటి తీసుకుంటే మనం నమ్ముతాం. ఓ నేను ఇది అనుకున్నాను, నాకు తొందరగా రిజల్ట్స్ కనిపించింది. నా ఎనర్జీ అంటే మన ఎనర్జీ అక్కడ ఇక్కడ ఇక్కడ అన్ని చోట్ల పెట్టామనుకోండి, అప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది మన ఎనర్జీ. సో కొంచెం కొంచెమే అవుతా ఉంటది. అందుకని ఒకే గోల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాని మీదే ఫోకస్ చేస్తాం. ఆ 8 days కావచ్చు, 21 days కావచ్చు, మీరు అన్ని రోజులు దాని మీదే ఆలోచిస్తూ ఉంటాం. దాని మీదే ఆల్రెడీ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటారు. అదంతా విజువలైజ్ చేసుకోవటం, అఫర్మేషన్స్ రాసుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఆటోమేటిక్గా అయిపోతుంది మీకు. సో అందుకని చెప్పి మనం అలా ఒక కోరిక తీసుకోండి అని చెప్తాం అనమాట. మేనిఫెస్టేషన్ కి లా ఆఫ్ అట్రాక్షన్ అన్నా మేనిఫెస్టేషన్ అన్నా ఒకటే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. మనం మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఏంటి, క్లారిటీ ఉంటుంది, క్లారిటీ తెచ్చుకోవాలి, తర్వాత బిలీఫ్ నమ్మాలి, నెక్స్ట్ విజువలైజేషన్ చేసుకోవాలి, ఎమోషన్, ఇన్స్పైర్డ్ యాక్షన్, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏది కావాలంటే డ్రీమ్ హోమ్ కావచ్చు, డ్రీమ్ కార్ కావచ్చు, ఏదైనా హెల్త్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, మనం ఏదైనా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. డైలీ అఫర్మేషన్స్. ఇప్పుడు నేను కోరుకున్నది నాకు జీవితంలో అన్ని వచ్చినాయి అన్నందుకు ఒక ఎఫర్మేషన్ చెప్పుకోనా. నేను కోరుకున్న నాకు ఈజీగా నా జీవితంలో ఉంది, ఆల్రెడీ ఉంది అన్నట్లుగా మీరు చెప్పుకోవాలి. నేను దానికి అర్హురాలిని, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు మనకే డౌట్స్ వస్తాయి అనమాట. నాకు అంత అర్హత ఉందా, నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను అనుకుంటాం మనం. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తే నువ్వు సిద్ధంగా రెడీగా ఉంటేనే కదా ఎవరైనా ఇచ్చేది, భగవంతుడైనా. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను అనుకోవాలి. విశ్వం నాతోనే ఉంది, ప్రతిదీ నా మంచి కోసమే జరుగుతుంది. జీవితంలో ఏది జరిగినా కూడా ప్రతిరోజు నా ప్రతి క్షణం ఏది జరుగుతున్నా కూడా, ఏ సిచ్యువేషన్ కానివ్వండి, ఏది కానివ్వండి, నా మంచి కోసమే జరుగుతుంది, నా ఆత్మ ఉన్నతి కోసమే జరుగుతుంది అని అనుకోవాలి. నేను కృతజ్ఞతతో ఉంటాను, నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను. మీరు బయట వెతకవాకండి, మీకు కావాల్సింది మీ లోపలే ఉంది. మీరు ఏది కావాలో అది తెచ్చుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీ పక్కన వాళ్ళ చేతుల్లో, మీ ఇంట్లో వాళ్ళ చేతుల్లో ఎక్కడా లేదు. మీరు ఆనందంగా ఉండాలనుకుంటే మీ చేతిలోనే ఉంటుంది. మీ రిమోట్ పక్కన వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు ఎంత గుచ్చి గుచ్చి పొడిచినా కూడా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ వెంటనే అవేర్నెస్ లోకి రావాలి. అదేంటి, నేను ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నాను, నాకు అవసరమా ఇప్పుడు, నాకు ఇది వాళ్ళెవరో ఏదో అంటే నేను బాధపడాలా, ఇది ఎవరిదో, ఈ బాధ ఎవరిదో, ఈ భయం ఎవరిదో, ఈ కోపం ఎవరిదో నాకు తెలీదు. అది మనం క్లియర్ చేసుకోవడానికి వచ్చాం ఈ భూమి మీదకి. మన వర్క్ ఏంటంటే, మన పూర్వీకులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే గత జన్మల నుంచి ఏవైతే తెచ్చుకున్నామో, ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ చేయటానికి మాత్రమే వచ్చాం. ఇంకా వేరే పనేం లేదు. మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, అవునా? ఉంటాయి కదా. ఎంత మనం ధ్యానం చేసుకుంటున్నా, ఎన్ని క్లాసులు విన్నా, ఎప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం కదా క్లాసెస్ అన్ని. కానీ ఎప్పుడో టైంలో, ఏదో ఒక టైంలో మనకి మళ్ళీ ఎమోషన్స్ వస్తున్నాయి కదా, లో ఎమోషన్స్. కాబట్టి అవన్నీ మనం తీసేసుకోవాలి. ఇది నాది కాదు అని వెంటనే మీకు ఎరుకలోకి రావాలి, అవేర్నెస్ లోకి రావాలి. ఇది నాది కాదు, ఐఆమ్ లైట్, ఐఆమ్ లైట్ విత్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ కోసం వచ్చాం. లైట్ బీయింగ్ నేను కాంతి, నేను చైతన్యాన్ని, నేను ఆత్మ స్వరూపాన్ని, నేను ఆత్మ పదార్థాన్ని. ఎప్పుడైతే ఆ అవేర్నెస్ తో ఉంటామో మనం ఆటోమేటిక్ గా మనల్ని ఏది బాధించదు, ఏది ఇబ్బంది పెట్టడు. బయట మనుషులు కావచ్చు, బయట పరిస్థితులు కావచ్చు, ఏదైనా ఏదొచ్చినా కూడా మనకి ఏమీ చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇంకా ఇంకా బెటర్ గా ఏదైనా ఉందా, పిల్లలకు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పరిస్థితి బాగోపోయినా దాన్ని బెటర్ గా ఏదైనా చేసుకోవచ్చా అని సొల్యూషన్ కోసం ప్రయత్నించాలి. అంతేగాని
ఇక్కడ ఏదైతే మనకి మార్చుకుంటామో మన లోపల ఏవైతే లో ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ ని మనం క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా బయట పరిస్థితులు మారిపోతాయి. అవునా? దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్. అందరు చెప్పండి, దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్. దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్. There is దెర్ nothing ఈస్ నథింగ్ అవుట్ సైడ్. బయట ప్రపంచంలో ఏమీ లేదు. మన అంతరంగ ప్రయాణం చేయాలి. మన అంతరంగ ప్రయాణం అంటే ఏంటి? మన లోపల ఏవైతే భావాలు ఉన్నాయి, ఏవైతే నమ్మకాలు ఉన్నాయి, ఏవైతే ఎమోషన్స్, లో ఎమోషన్స్ ఏవి ఉన్నాయి అని మీరు గుర్తిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు గుర్తించి దానికి మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నాకు బాధ ఉంది, లేకపోతే భయం వస్తుంది, లేకపోతే కోపం వస్తుంది. ఓహో, నేను ఇంత ధ్యానం చేస్తున్నా, నాకు ఇంకా ఎందుకు కోపం వస్తుంది, నేను ఇంకా మంచిదాన్ని కాదు, నేను ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదేమో అని మళ్ళీ మీరు మీరు తక్కువ చేసుకోవాకండి. ఉంది, ఏమైంది, దాన్ని తీసేద్దాం అంటే గుర్తు చేస్తున్నారు. నీ లోపల బాధ ఉంది, భయం ఉంది, కోపం ఉంది అని పక్కన వాళ్ళు ఏమన్నా అంటే ఒక గట్టిగా మాట్లాడితే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుందా లేదా? పక్కన వాళ్ళు తిడుతున్నారండి మిమ్మల్ని, ఒక గంట సేపు తిడుతున్నారు అదే పనిగా, కోపం వస్తుంది, ఎందుకు రాదు? వస్తుందా లేదా? ఎంత అట్లా